క్లంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నపదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశలను చూస్తుంటే మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 14th జూన్ నుండి 20th జూన్ వరకు కూడా 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశిలోనే కుజుడు ధైర్యం, ప్రతి పనిలోనూ ఉత్సాహం చాలా బాగుంటుందండి. మీ కుజుడే మిమ్మల్ని మీకు చాలా యోగాన్ని ఇస్తాడు, అదృష్టాన్ని, కోపాన్ని, ప్రయాణాలు చేసేటి చేయడము, అలాగే ఫారిన్ కంట్రీస్ కూడా వెళ్ళేటి చేయడానికి కూడా కుజుడు ఉపయోగపడతాడు. డెఫినెట్గా బాగుంటుంది. అంతేకాకుండా రవి ద్వితీయ భావంలో ఉన్నాడు. ద్వితీయ భావంలో రవి కూడా ధనాన్ని ఇస్తాడు. ఎందుకంటే 5th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. ఆయన ధనాన్ని, ప్రతి పనులను ముందంజలో ఉండేది చేయడము, సంగీతంలో ఉన్న వారికి సంగీతం కానీ సాహిత్యం కానీ ఆ రంగంలో ముందుండేది చేయడము, స్పీడ్గా ఉండేది చేస్తుంటాడు మిమ్మల్ని. అంటే ఎప్పుడు కూడా స్పీడ్ నడక, స్పీడ్గా ప్రతి పనులను ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఉంటాయి. 14th వరకే ఉంటాడు జస్ట్ ఆ రోజు స్టార్ట్ అయినప్పుడు. కానీ ఆ రవి మిథున రాశిలోకి 15వ తారీఖు నుంచి మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడితో కలిసి ఉంటాడు. ఎక్సలెంట్. అంటే రవి బుధుడు కలిసి ఉంటే బుధాదిత్య యోగం ఉంటుంది. మిథున రాశిలో రవి బుధుడు ఉన్నా, అలాగే సింహరాశిలో ఉన్నా మీకు తెలుసు అనుకోండి. ఇంకోసారి చెప్తున్నా, కన్యా రాశిలో వీళ్ళిద్దరు కలిసి ఉన్నా, మేషరాశిలో కలిసి ఉన్నా, వీరికి బుధాదిత్య యోగం అని చెప్తాం. అవునా? బుధుడు రవి బుధుడు కలిసి ఉండడం వలన మీకు ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువులను కలవడము, చక్కటి ఆలోచన సరళిలో బాగుండడము, ఆలోచన సరళి అద్భుతంగా ఉంటుంది. అలాగే కొంతమంది ఈ విద్యా సంస్థల్లో ఉంటారు, వాళ్ళకి బాగుండడము, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, అంటే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అంటాం కదా, ఆ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా పట్టుదల ఎక్కువ ఉండడము, కష్టపడి పనిచేయడము, మీ తోబుట్టవులకి ధైర్యం ఇవ్వడము, మీ ఆలోచన ధోరణి పర్ఫెక్ట్గా ఉంటుందండి. గురు ప్రభావం వల్ల కూడా మీకు చతుర్థ భావంలో ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల కూడా అద్భుతమైన చదువు రావడము, భూములు లేని వాళ్ళకి, గృహాలు లేని వాళ్ళకి గృహ సౌకర్యం కలిగించడము, అలాగే వాహన సౌఖ్యము, బంగారు ఆభరణాలు. మరి బంగారం రేటు పెరిగిపోతుంది కదా అంటాం, కానీ ఆ అదృష్టం కొంతమందికి ఉంటుందని వాళ్ళు కొనుక్కుంటారు కూడా. బంగారు ఆభరణాలు ఉంటాయి. అంతేకాకుండా చంద్ర శుక్రుడు కూడా ఉంటారండి అక్కడ 17th and 18th చంద్రుడితో కలిసిన శుక్రుడు వ్యాపారాలు బాగా డెవలప్ అవుతారు. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్తారు. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ మదర్ గారికి చాలా బాగుంటుంది. వేదశాస్త్ర విద్య, చతుర్థ భావంలో గురుడు శుక్రుడు ఉన్నంతకాలం వేదశాస్త్ర విద్యలో బాగా రాణిస్తారు ఈ శాస్త్రం. పైగా మేషరాశికి చతుర్థ భావంలో గురుడు చాలా బాగా యోగిస్తాడు. అంతేకాకుండా సంతానం, పుత్రిక సంతాన యోగం కలగడానికే ఎక్కువ అవకాశం ఉంది. అండ్ 19th and 20th కూడా మీకు చంద్రుడు బాగున్నాడు. 19th and 20th కేతు చంద్రుడు కలుస్తారు కాబట్టి మీ వ్యాపారాల్లోనూ, అలాగే మీ స్టాక్ మార్కెట్లోనూ పుత్రికా సంతానం కలగడంలో చాలా బాగుంటుంది. మీకు వివాహ శుభకార్యాలు, వివాహాది వేడుకలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా విదేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు మీ గురువు గారితో కానీ, పీఠాధిపతులతో కానీ చార్ధామ్ యాత్ర, అంటే యమునా నది పుష్కర స్థానం మీరు చేసేస్తున్నారు, ఆల్రెడీ అయిపోయి ఉంటుంది. అది కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, మీరు చేస్తున్నటువంటి బిజినెస్లో బాగా రాణించడానికి అద్భుతం. అంతేకాకుండా ప్రొఫెషనల్గా, అంటే మీరు గవర్నమెంట్ సంబంధించిన వ్యవహారాల్లో ఉండొచ్చు, అంటే ఉద్యోగాల్లో లేడీస్ కూడా చెప్తున్నానండి. ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే వారికి, ప్రైవేట్ రంగ సంస్థలు, అదే మీరు సాఫ్ట్వేర్ రంగం ఉంటాం, ఎక్కడున్నా సరే మీ జాబులో పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఎందుకంటే గురుడు, ఉచ్చస్థితి గురుడు దశమ స్థానం చూస్తున్నాడు. ఉద్యోగం పోతుందా, అయ్యా బాబోయ్ అనే అవసరం లేదు. ఉద్యోగం వస్తుంది, వెతుక్కుంటూ జాబ్ వస్తుంది. ఫైనాన్స్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, అయితే మీరు ఏ ప్రభుత్వ రంగ సంస్థలో చేసినా, గవర్నమెంట్ సంబంధించిన అనుకోవచ్చు మనం. ప్రభుత్వ రంగం అంటే ఫైనాన్స్ సంబంధించిన వాటిలో వింటారు. రాహు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు మీకు. రాహు కూడా విదేశ పర్యటన చేస్తూ ఉంటాడు మీకు. అలాగే డాక్టర్స్గా మీరు బాగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. ఉన్న ఊరు నుంచి, ఉన్న ప్రదేశాల నుంచి శనీశ్వరుడి ప్రభావం వలన మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నేను మీ డాక్టర్ బాడ్రీ ఆదినారాయణరావు అండి. ఎస్ట్రాలజీలో 36 years నుంచి ఉన్నాను. అది చెప్తాను, తర్వాత చెప్పుకుందా. ఆల్రెడీ చెప్తున్నాను, 1990 నుంచి ఉన్నాను నేను. సరే అదని పక్క పెడతామండి. పక్క పెడితే
ముఖ్యంగా మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, అంటే మీకు ఎవరైనా మీకు సోదరి వర్గానికి కానీ ఎవరైనా కుటుంబ సభ్యులకి ఎవరైనా జాతకాలు చూపించుకోవాలనుకుంటే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. ముఖ్యంగా ఉద్యోగాలు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అయితే వివాహాలు చాలామందికి కావట్లేదు. అలాగే అంతేకాకుండా ఉద్యోగాలు విదేశాల్లో, అలాగే స్టాంపింగ్ అవ్వడం, వీసా. నేను కొంతమంది చెప్పారండి వీసా స్టాంపింగ్ అవుతుందని, వచ్చాయి వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చాయి. సరే పెద్ద ప్రభావం అది కాదు. అదొకటి. మనకి ఏ సమస్యలు ఉన్నా కూడా కుటుంబ సమస్యలు, అలాగే సంతానం ఆలస్యం అయిపోతుంటారు. ఇవన్నీ కూడా మనం జాతకంలో కూడా చూడొచ్చండి, డెప్త్గా వెళ్ళి చూడొచ్చు. అలాగే నేను మీకు చెప్తూ ఉంటాను, ఒక దాంట్లో రికార్డ్ చేస్తా, పంపిస్తా. సరే మీరు ఫోన్ చేసినట్టు తెలుస్తుంది అనుకోండి, అలాగా నేనే డైరెక్ట్గా మీ ఫోన్తో మాట్లాడుతుంటాను. అంతేకాకుండా నేను ఇలా షూటింగ్స్లో ఉన్నప్పుడు, షూట్స్లో ఉన్నప్పుడు మీరు ఒక మెసేజ్ పెట్టండి వాట్సాప్లో, నేనే మీతో మాట్లాడతా. లేదా మా మిస్సెస్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఇలా పక్క పెడతామండి. వాస్తు సంబంధించినటువంటి ఏమైనా మీకు ఏమైనా చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే సమస్యలు ఉన్నా మీరు అడగచ్చండి. నేను కూడా వాటిలో కూడా ఉన్నాను. మీకు సమస్యలు కూడా నేను సక్సెస్ చేస్తా. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా మనం ముఖ్యంగా ఏ దేవుణ్ణి పూజిస్తే బాగుంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పుకుందాం. ముఖ్యంగా రండి, ఈ నెల ఆల్మోస్ట్ 15వ తారీఖుని అమావాస్య. 15వ తారీఖుని సోమవారం నాడు అమావాస్య, సోమవతి అమావాస్య అంటాం. అద్భుతమైన అమావాస్య అండి. ఏమిటి చాలా తక్కువ వస్తాయి. ఇప్పుడు దీపావళి తర్వాత వస్తుంది అనుకుంటా, దీపావళి రోజు అమావాస్య, దీపావళి రోజు వస్తుంది. నెక్స్ట్ అక్టోబర్ నవంబర్లోనూ ఉందండి, నవంబర్లో అనుకుంటా. ఇక్కడ పక్క పెడితే ఇప్పుడు వచ్చిన అమావాస్య చాలా పవర్ఫుల్ అండి. సోమవారం పూట వచ్చే అమావాస్య కాబట్టి కథ చదువుకోవడము, మనకి యూట్యూబ్లో కూడా ఉంటాయి, కథ చదువుకోవడము, అక్షంతలు వేసుకోవడము, ఆ రోజు ఫాస్టింగ్ ఉండడము. ఫాస్టింగ్ అంటే మార్నింగ్ అంతా తినకుండా ఫ్రూట్స్ తినచ్చు, ఈవినింగ్ మీరు ఏదైనా తినచ్చు, భోజనం కూడా చేయొచ్చు అనుకోండి. ఆ రోజు అమావాస్య శివుని పూజించాలి. ఇప్పుడు కూడా అమావాస్య రోజు శివాభిషేకాలు చేసుకున్న వారికి, చెరుకు రసంతో పూజ చేసేవారికి ధనప్రాప్తి కలుగుతుంది. విభూతితో పూజలు అంటే అభిషేకం అని అర్థం. శివుడికి విభూతితో పూజ చేసే వాళ్ళకి ధనప్రాప్తి కలుగుతుంది. ఎంత బాగుంటుందంటే, శివుడికి అభిషేకం అంటే మల్లెపూలతో పూజ చేసేవారికి కుటుంబ వృద్ధి కలుగుతూ ఉంటుంది. లేదా తర్వాత చెప్పుకుందాం అనుకోండి, అమావాస్య పూట స్వామివారిని అభిషేకిస్తూ ఉండి లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తే, మారేడు దళాలతోటి, మారేడు దళాలని అమ్మవారు ఉంటారు కదండి, అమ్మవారిని పూజించిన, శివుణ్ణి పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. నిజంగా ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుంచి బయటపడిపోతాం. ఉద్యోగ సమస్య, పెళ్లి సమస్య, అనేక రకాల సమస్యలు, సంతాన సమస్య, అవునా, కోర్టు సంబంధించిన విషయాలు, సమస్యలు, ఇవన్నీ కూడా సమస్య పోతాయి. ముఖ్యంగా చాలా దేవాలయాలు అండి. సపోజ్ మనం గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు పడమట అనుకుంటాం, నేను చేయిస్తుంటా. అక్కడ అమావాస్య పూట కూడా హోమం చేస్తారండి, హోమాలు. నేను ఉదాహరణ చెప్పాను అనుకోండి, ఉదాహరణ అంటే నిజంగా కరెక్టే. అక్కడ హోమం చేస్తుంటారు. అమ్మ బాబోయ్, మనం ప్రత్యక్షంగా ఉన్నప్పుడు పరోక్షంగా చేయించుకుంటూ ఉంటాం. అక్కడ చేయించుకుంటే మాత్రం అమావాస్య, సోమవతి అమావాస్య రోజు ఎక్కడ మన ఇష్టం, మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు అనుకోండి. ఎక్కడ చేయించుకున్నా ఆ పవరు చాలా బాగుంటుందండి. హోమాలు చేస్తారు కదండి, చండీ హోమం చేస్తుంటాంగా అమ్మవారికి, అది పవర్ఫుల్ అండి. పౌర్ణమి పూట చేస్తుంటాం కానీ అమావాస్య పూట చేసే హోమం పవర్ఫుల్. పౌర్ణమి చేసేది పవర్ఫుల్ కాదా అనకండి, అక్కడ కూడా పవర్ఫుల్. ఇంకా చాలా దేవాలయాల్లో కూడా ఆంజనేయ స్వామి వారికి హోమం చేస్తారండి. నేను చాలా చోట్ల విన్నాను. అంటే మన జనరల్గా ఇక్కడ మనకి హైదరాబాద్లో కేకే టవర్స్ దగ్గర కూడా చేస్తుంటారు. అది చిన్నపాటి ఆంజనేయ స్వామి గుడి ఉంది, బ్రహ్మాండంగా, అంటే యూసఫ్ కూడా అనుకోండి. అది మాత్రం చాలా చాలా పవర్ఫుల్ అండి. ఆయన దక్షిణముఖంగా ఉంటారు ఆయన. నేను ఎప్పుడు వెళ్ళి అక్కడ చేయించుకుంటూ ఉంటా. నేను కానీ మన కొంతమంది సభ్యులు ఉంటారు, వాళ్ళకి చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళు తక్కువ డబ్బులతోటే, కానీ అంతా ఇంత కాదు, పవర్ఫుల్. ఆ రోజు అమావాస్య పూట పవర్ వచ్చింది కాబట్టి మనం ఏమాత్రం అవకాశం ఉన్నా వదలకండి. మీరు ఎక్కడున్నా సరే శివాభిషేకాలు ప్లస్ ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు చేయించుకుంటూ, అమ్మవారి దర్శనం ఎప్పుడు మర్చిపోకూడదండి. అమావాస్యగా పూట అమ్మవారిని కుంకుమ పూజ కానీ లేకపోతే అభిషేకాలతో కానీ
లేకపోతే హోమాల దగ్గర పూజించిన వారికి అరిష్టాలన్నీ తగ్గి పైగా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడమే కాకుండా అన్ని రంగాలను ముందంజలో ఉండే ధైర్యంగా ప్రసాదిస్తుంది ఆవిడ మాత్రం. కాబట్టి ఈ 12 రాసుల వారికి చెప్పదగ్గ అంశం ఏంటంటే ఈ అమావాస్యని సద్వినియోగం చేసుకోండి. పైగా అధిక మాసంలో వచ్చేటువంటి అమావాస్య అనేది చాలా 100 రెట్లు, చాలా రెట్లు అంటే 100 రెట్లు ఫలితాలు అధికంగా ఉంటాయని చెప్పి మన గురుగారులో మన పీఠాధిపతులు చెప్తూనే ఉన్నారు మనకి. కాబట్టి మనం చేసుకుందామండి, మనం ధన్యులం అవుదాం.